గం గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గోదా రంగనాథాయ నమః. తిరుప్పావైలోని 28వ పాసురం తెలుగు భాష అనువాదంలో తెలుసుకుందాం. ఈ 28వ పాసురంలో గోపికలు గోదాదేవితో కలిసి శ్రీకృష్ణుల వారిని తమ అవివేకత్వం, తెలియనితనంతో కృష్ణ అని పిలవటం వలన కలిగే లోపాలను వివరిస్తూ తమను క్షమించమని భక్తి, జ్ఞాన, భోగభాగ్యాలను ప్రసాదించమని వేడుకుంటారు. ఈ పాసురంలో శ్రీకృష్ణుల వారితో తమకు గల అనుబంధంను గోదాదేవి, గోపసఖులు తెలియచేయుచున్నారు. పోతన గారు రచించిన శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో గోదాదేవి భావాలే గోపికల ద్వారా పోతన గారు నల్లనయ్యను వెతికినారు. ఆ పద్యం ఇదిగో. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను వాలు పెరుగు మన నీడమ్మా, పోయదమెక్కడికైనను మాయన్నల సురభులాన మంజులవాణి. ఈ పద్యం యొక్క భావం: గొల్లభామలందరూ ఏకకంఠంతో ఇట్లనిది: ఓ మనోజ్ఞమైన సుందరమైన కంఠం గలదానా, కుమారుడు, నీ కుమారుడు మమ్మల్ని ఇక్కడ బ్రతకనీయడమ్మా. మా ఇండ్లలోని పాలు పెరుగులు మాకు దక్కనీయడు. మా మగవారి మీదను గోవుల మీదను ఎట్టుబెట్టి చెప్పుచుంటిమి. మేమంతా ఎక్కడికో పోయేదము సుమా. ఇక ఈ తిరుప్పావై 28వ పాసురంలో భావము తెలుగు భాష తీయదనంతో: పశువుల వెంబడి అడవిని చేరి వానిని మేపుతూ అక్కడే భుజిస్తూ జీవించేవారం. తెలివి ఏమీ లేని అజ్ఞానులమైన గొల్లభామలము మేము. ఇటువంటి గొల్ల కులంలో మా పుణ్యం కొలది నువ్వు జన్మించావు. ఏ కొరత లేని గోవిందుడా, నీతోటి సంబంధాన్ని మేమే ఇచ్చట పోగొట్టుకుందామన్నా పోయేది కాదు. తెలివి లేని ఆడబిడ్డలం. ప్రేమ చేత నిన్ను చిన్న పేర్లతో పిలిచాము. తక్కువగా పిలవటం వలన కోపం చెందకు. సర్వస్వామి అయిన వాడా, మమ్ములను కృపతో చూడు. ఇదే కదా మన వ్రతం. విష్ణు చిత్తు తనూజాయై గోదాయై నమః.